సో బిగ్ బాస్ సీజన్ 8 టికెట్ టు ఫినాలే ఈ రేస్ చాలా ఉత్కంఠగా సాగుతోంది. గత వారం అంటే 12వ వారం చూసుకుంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత నామినేషన్ చేయించారు. మనం ఆ వారం చాలా ఉత్కంఠగా సాగింది. ఆ తర్వాత 13వ వారం ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంతకు ముందులా గత సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అలాగే ఆ పాత కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్స్తో గేమ్స్ ఆడించి ఎవరైతే బాగా ఆడారో వాళ్ళని టికెట్ టు ఫినాలే రేస్కి అయితే పంపించారు. సో ఫస్ట్ టికెట్ టు ఫినాలే రేస్ కంటెండర్ ఎవరో తెలుసా? రోహిణి అనమాట. సో అప్పుడు వచ్చిన అఖిల్ మరియు హారికలు వీళ్ళిద్దరూ కలిసి గేమ్స్ ఆడించి రోహిణిని టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ని చేశారు. ఆ తర్వాత సెకండ్ అయ్యింది అవినాష్. మానస్ మరియు ప్రియాంక వీళ్ళిద్దరూ వచ్చి అవినాష్తో గేమ్స్ ఆడించి అవినాష్ సెకండ్ కంటెండర్ అయ్యాడు. ఆ తర్వాత పునర్నవి మరియు రితిక వీళ్ళిద్దరూ వచ్చి గేమ్స్ ఆడించి నిఖిల్ కంటెండర్ అయ్యాడు. సో మొత్తం మీద ఈ ముగ్గురు అయితే టికెట్ ఫినాలే రేస్కి కంటెండర్స్ అయ్యారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు టికెట్ ఫినాలేకి వెళ్తారు, ఫస్ట్ కంటెండర్ అసలు ఫైనలిస్ట్ ఎవరు అవుతారనేది తెలుసుకోవాలంటే మరి బిగ్ బాస్ సీజన్ 8 అయితే డెఫినెట్లీ వాచ్ చేయాలి. ప్రతిరోజు మనం మొన్నటి వరకు కొంచెం డల్గా నడిచిన బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా ఫాస్ట్గా చాలా ఉత్కంఠగా సాగుతుంది. ఎందుకంటే ఫైనలిస్ట్కి దగ్గరగా ఉందన్నమాట. గ్రాండ్ ఫినాలే ఎప్పుడా అని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఎవరు విన్నర్ అవుతారో తెలియదు, కానీ ఈసారి అయితే డెఫినెట్లీ నాకు తెలిసినంతలో నబీల్ విన్నర్ అని చెప్పి అంటున్నారు. బట్ ఎంతవరకు అనేది తెలియదు. నబీల్ గేమ్ మొన్నటి వరకు అయితే చాలా డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ కొంచెం అందుకుంటుంది. మరి ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారో ఏంటో కింద కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. మరి నిఖిల్ గేమ్ చూసుకుంటే నిఖిల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. బట్ నిఖిల్ ఎప్పుడైతే యష్మి ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి నిఖిల్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. మరి అప్పటి వరకు యష్మినేనా నిఖిల్ని డౌన్ చేసింది? చూడాలి మరి ఎవరు డౌన్ చేశారో ఏంటో మీరైతే డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే చెప్పండి మాకు. అండ్ ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్స్ అయితే బాగా ఆడుతున్నారు. ఇంకా విష్ణుప్రియ తన గేమ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా పృథ్వీ మీదే ఇంకా తన కాన్సన్ట్రేషన్ ఉంది. ఇంకా తన గేమ్ మీద ఫోకస్ చేసి తను కనుక టాప్ 5లో కనుక ఉంటే డెఫినెట్లీ షీ విల్ బి ద విన్నర్. లేడీ విన్నర్ ఇప్పటి వరకు లేరు. ఇన్ కేస్ తిను కనుక డెఫినెట్లీ ఓటీటీలో ఉన్నారు. బట్ బిగ్ బాస్ సీజన్ 8 కనుక తను కనుక గేమ్ పరంగా చాలా బాగా ఆడితే డెఫినెట్లీ విష్ణుప్రియ విల్ బి ద విన్నర్. సో నెక్స్ట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఏంటి అని చూసుకుంటే ఇప్పటి వరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ వీళ్ళిద్దరూ అయితే కొంచెం డౌన్లో ఉన్నారు. మరి వాళ్ళకైతే 99% మాత్రమే ఉంది. మరి ఇంకా 1 డే ఉంది కాబట్టి ఈ ఒక్క రోజులో మనకి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది అయితే తెలిసిపోతుంది. డెఫినెట్లీ కీప్ వాచింగ్ ట్యాగ్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.